మచిలీపట్నంలో గంజాయి విక్రయిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠాలో 4 మైనర్లు, 1 మహిళ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాచవరంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రాజా తెలిపారు. కృష్ణా జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ రాజా వెల్లడించారు. మాచవరం రెడ్ పిచ్ ఏరియాలో 6.225 కేజెస్ గాంజా మనకు దొరకడం జరిగింది. టోటల్ 10 మెంబర్స్ అరెస్ట్ చేశాము. ఇందులో 6 మెంబర్స్ అడల్ట్స్ అంటే మోర్ దాన్ 18 ఇయర్స్, 4 మెంబర్స్ జువెనైల్స్ ఉన్నారు. వాళ్ళని జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఒక ఉమెన్ కూడా గాంజా అమ్మటంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మనం జైలుకు పంపించడం జరిగింది. రిమాండ్ లో ఉన్నారు ప్రస్తుతము. వీళ్ళు ఒరిస్సా నుంచి తెస్తున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద కూడా ఒక ఆపరేషన్ చేసి ఎవరైతే ఉన్నారో సోర్స్ ఎవరైతే ఉన్నారో దానికి బ్యాక్వర్డ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు దాకా ఈ 6 నెలల్లో సుమారుగా 35 మందిని మనం జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఒక 70 మంది ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అది కూడా త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాం వీళ్ళందరినీ. కృష్ణా జిల్లాలో గాంజా అనేది కానీ మాదక ద్రవ్యాలు కానీ ఉండకూడదు. ఇది విత్ ఇన్ 2 months లో మేము ఇంప్లిమెంట్ చేస్తాము. థ్యాంక్ యూ.